This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, నన్ను ఆశీర్వదించు, మా అబ్బాయిని ఇంజినీర్ చెయ్యి, మా అమ్మాయిని డాక్టర్ చెయ్యి. తప్పులేదు, ఈ ప్రార్థన చేసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రార్థన చేసుకునే ముందు, లార్డ్ వాట్ ఈజ్ యువర్ విల్ ఫర్ మై లైఫ్? నీ చిత్తం ఏంటి ప్రభువా నా జీవితం పట్ల? లార్డ్ లెట్ థాట్ విల్ బి డన్. అది చెయ్యి ప్రభువా అని మనం అడిగామనుకోండి, ఇంకా చాలా బావుంటది. బట్ థట్ ఈస్ వెరీ డేంజరస్ ప్రేయర్. సమ్‌టైమ్స్ గాడ్ విల్ పుట్ యూ ఇన్ అన్‌కంఫర్టబుల్ ప్లేసెస్. గాడ్ విల్ లెట్ యూ గో త్రూ అ చేంజ్. ఒక చేంజ్ ద్వారా దేవుడు నిన్ను వెళ్ళనిస్తాడు. సో, యూ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ థాట్. హల్లెలూయా! దేవా నన్ను వాడుకో, లార్డ్ యూజ్ మీ అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, లార్డ్ షో మీ యువర్ డ్రీమ్ ఫర్ మీ. షో మీ యువర్ విల్ ఫర్ మై లైఫ్. నీ చిత్తమేంటో చూపించు ప్రభా నా జీవితం పట్ల అని అడిగారనుకోండి, గాడ్ విల్ స్టార్ట్ రివీలింగ్, గాడ్ విల్ టేక్ యూ, గాడ్ విల్ పుట్ యూ ఇన్ హిస్ పర్ఫెక్ట్ విల్. చూడండి, మనం అనుకుంటాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డానియల్ గురించి చెప్పాను, జోసెఫ్ గురించి చెప్పాను. వాళ్ళెక్కడున్నారు? బబులోన్‌లో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళు ఎందుకు సక్సెస్‌ఫుల్‌గా ఉండగలిగారు? వై దే వర్ సక్సెస్‌ఫుల్ ఈవెన్ ఇన్ అ ఫారిన్ కంట్రీ. ఒక ఫారిన్ కంట్రీలో దానియేలు ఉన్న పరిస్థితిలో అయితే, బబులోను ఇట్ వాస్ కంప్లీట్‌లీ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండేది. బట్ డానియల్ ఈస్ అ పవర్‌ఫుల్ మ్యాన్. ఈస్ అ పవర్‌ఫుల్ పిక్చర్ అండి. ఎట్లా అంటే, వేరే ఎన్విరాన్మెంట్‌లో దేవుని కోసం ఎలా బ్రతకగలం అనేది చూపించాడు దానియేలు. కరెక్టేనా? హౌ యూ కెన్ లివ్ ఫర్ గాడ్ ఇన్ ఎన్ ఎన్వైర్న్మెంట్ దట్ డోంట్ హానర్ గాడ్. దేవునిని ఘనపరచని ఎన్వైర్న్మెంట్‌లో దేవుని ఇప్పుడు ఆయనను మొక్కితే మీరు అగ్నిగుండంలో వెళ్ళాలి. ఆయనను మొక్కితే మీరు సింహాల బోనులో వెళ్ళాలి అనే అటువంటి ఎన్వైర్న్మెంట్‌లో ఎట్లాగా దేవుని కోసం మనము జీవించి, పరిస్థితుల్ని ఎలా మార్చొచ్చు అనేది దానియేలు చూపించాడండి. హల్లెలూయా! చెప్పాలంటే ఈరోజు చాలా ఇటువంటి పరిస్థితులనే ఫేస్ చేస్తున్నాం. కానీ మనం దానియేలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటున్నామా? లేకపోతే ధర్నాలు చేసి, సోషల్ మీడియాలో డిబేట్స్ చేసి ఎదుర్కొంటున్నామా? వాటి వలన పరిశుద్ధాత్మ శక్తిని మనం చూడలేమండి. వి కెనాట్ సీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ థాట్. ఆర్ యూ ఆల్ విత్ మీ? మనము దానియేలు ఎలా ఎదుర్కొన్నాడు? దానియేలు ప్రార్థన చేసి ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కూడా, రాజు కూడా దానియేలు దేవుడికి నమస్కరించాడండి. హల్లెలూయా! మీ దేవుడే నిజమైన దేవుడని అన్యుడైన రాజు, ప్రపంచంలో చాలా పవర్‌ఫుల్ వ్యక్తి కూడా దానియేలు దేవుడినే ఆరాధించండి అని చెప్పాడండి. ఆ విధంగా మనం ఉండొచ్చు. సో, ఎక్కడున్నా కూడా లార్డ్ నన్ను యూజ్ మీ అని మీరెప్పుడైతే అడుగుతారో, యూ నో మీరు దేవుని హస్తంలో మీ జీవితాన్ని మీరు పెట్టుకుంటారో, దెన్ దేర్ యూ ఆర్ ఇన్ అ పర్ఫెక్ట్ ప్లేస్. చాలా సార్లు మనం కంప్లెయింట్ చేస్తూ ఉంటాం. మీరంటే అమెరికాలో ఉన్నారు. నేనిక్కడున్నాను గదా! నా బాధలు మీకేం దెలుస్తాయి అంటా ఉంటారు. అవునా గదా? యెస్ ఆర్ నో? మనం ఉన్న ప్లేస్ తప్ప ప్రపంచంలో ఏదైనా బాగుందనుకుంటాం మనం. చాలామంది అదే విధంగా ఆలోచిస్తుంటారు. మీరున్న పరిస్థితి, మీరున్న ఇల్లు తప్ప బయట వాళ్ళ ఇల్లు బావుందనుకుంటారు. మీరున్న పరిస్థితి తప్ప బయట పరిస్థితులు బాగున్నాయి అని అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో మీకేం తెలుసు? మీకు తెలీదు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లెయినింగ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ యూ నో ఫీలింగ్ డిస్సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్ లేకుండా బ్రతకడం కంటే, "ప్రవ్వా నన్ను వాడుకో. ప్రవ్వా లార్డ్ యూజ్ మీ. లార్డ్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ఫర్ మై లైఫ్? నా జీవితం పట్ల నీ డ్రీమ్ ఏంటి ప్రభా?" అని అడిగారనుకోండి, గాడ్ విల్ రివీల్, గాడ్ విల్ యూజ్ యూ. మీరనుకోవచ్చు, ఐ హావ్ గాన్ త్రూ సో మెనీ ఫెయిల్యూర్స్ అక్క. నేను చాలా ఫెయిల్యూర్స్‌లో నుంచి వెళ్ళాను. మళ్ళీ నా లైఫ్ రెస్టోర్ అవుతదో లేదో, ఐ డోంట్ నో ఇఫ్ గాడ్ కెన్ రెస్టోర్ మీ అని అనుకుంటున్నారా? దేవుని డ్రీము నీ పట్ల అది పవర్‌ఫుల్. హల్లెలూయా! భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో, అంత ఉన్నతంగా ఆయన తలంపులున్నాయంట. హల్లెలూయా! అండ్ సామ్స్ 139లో ఉంటది. సామ్స్ 139:17 దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించెదననుకొంటినా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైన ఉన్నవి.
నేను మేల్కొని ఉంటినా ఇంకనూ నీ యొద్దనే ఉన్నాను. How precious for me are your thoughts, O God! How vast is the sum of them! If I would count them, they are more than a sand. I awake and I'm still with you. Beautiful. Hallelujah. ఎప్పుడన్నా సముద్రంలో ఇసుక రేణువుల్ని పట్టుకొని కౌంట్ చేసారా అండి? జస్ట్ గుప్పుడు ఇసుకని. Have you ever counted the sand grains? Just a handful of sand. Try to count a handful of sand grains. You will never be able to count. మీరు ఎప్పటికీ దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కౌంట్ చేయలేరండి. ఈ యొక్క ఇసుక రేణువులు, ఒక గుప్పెడు ఇసుక రేణువులనే మనం కౌంట్ చేయలేకపోతే, ఇక్కడేమనుందంట, దేవుని తలంపులంట మన పట్ల విస్తారమైన, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. బ్యూటిఫుల్. ఇఫ్ ఐ వుడ్ కౌంట్ దెమ్, దే ఆర్ మోర్ దెన్ ఎ సాండ్. దే ఆర్ మోర్, అంటే ఈ లోకంలో ఉన్న ఇసుకంతా ఎంతుంటది, అంతకంటే ఎక్కువగా ఉన్నాయంట దేవునికి మీ పట్ల ఉన్న తలంపులు. అంటే మీ ఫెయిల్యూర్స్ కంటే ఎక్కువైన తలంపులు. హిస్ థాట్స్ టువర్డ్స్ యూ, హిస్ ప్లాన్స్ టువర్డ్స్ యూ ఆర్ గ్రేటర్ దాన్ ద గ్రెయిన్స్ ఆఫ్ సాండ్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా! దే ఆర్ ఇన్యూమరబుల్. ఇఫ్ ఐ వాంట్ టు కౌంట్ లార్డ్, దే ఆర్ మోర్ దెన్ ద సాండ్. If you want to count, you will fail. You cannot count. So you cannot count sand, even a handful of sand. You cannot count how much more. If you try to count God's plans, God's desires, God's thoughts for you, they are innumerable. You cannot count. అవి విస్తారమైనవి. మీరు కౌంట్ చేయలేరు. They are more than all your failures put together. మీరు ఇప్పటిదాకా ఉన్న మీ ఫెయిల్యూర్స్ కన్నిటికంటే విస్తారమైన తలంపులు దేవునికున్నాయి. సో గాడ్ హాస్ గ్రేట్ ప్లాన్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో అట్లనే ఒక్కొక్కసారి మనం లైఫ్‌లో మనం ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. ఆపర్చునిటీస్ మిస్ అవ్వచ్చు. లేకపోతే దేవుడు ఇటెళ్ళమంటే ఇటు మిస్ అవ్వచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు, మీరు పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయనేం చేస్తాడు? హి విల్ రీరౌట్, రీకాలిక్యులేట్ అండ్ హి విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు ద ట్రాక్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ వి ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. వి ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని హస్తంలో, దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అనేది మనం ఎప్పుడు గూడా పరీక్షించుకోవాలి. సో, లెక్కకు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు మీ పట్ల. కాబట్టి లార్డ్ లెట్ యువర్ విల్ బి ఫుల్‌ఫిల్డ్ ఇన్ మై లైఫ్ అని అడుగుదామా అండి? దేవా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని అడుగుదాం. ఎప్పుడైతే మనము ప్రభువా నీ కోసం నేను జీవిస్తాను అని మీరు నిర్ణయించుకుంటారో, మీరు ఇఫ్ యూ డిసైడ్ లార్డ్ ఐ విల్ లివ్ ఫర్ యూ, గాడ్ విల్ డూ ఎనీథింగ్ టు స్టాండ్ విత్ యూ అండి. నీతో నిలబడ్డానికి ఆయన ఏదైనా చేస్తాడు. దట్స్ వాట్ గాడ్ డిడ్ ఫర్ డానియల్. డానియల్ అనుకున్నాడు, ఐ విల్ నాట్ డిఫైల్ మైసెల్ఫ్. డానియల్ 1:8లో ఏం చదివాం? ఐ విల్ నాట్ డిఫైల్ మైసెల్ఫ్. నన్ను నేను అపవిత్రపరచుకోను అని అనుకున్నాడు. సో, ఎటువంటి దేవుని యందు భయభక్తులు లేని కమ్యూనిటీలో ఉండి దానియేలు, ఐ వాంట్ టు లివ్ ఫర్ మై గాడ్. చచ్చిపోయినా పర్వాలేదు దేవుని కోసం బ్రతుకుతాను అని అనుకున్నాడు. నేను అపవిత్రపరచుకోను అనుకున్నాడు. ద మూమెంట్ హి కాన్సెక్రేటెడ్ హిమ్సెల్ఫ్. దిస్ ఇస్ ఎ సీక్రెట్ ఫర్ ఫేవర్ ఇన్ యువర్ లైఫ్ అండి. మీ లైఫ్ పైన ఫేవర్ కావాలంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. నేను దేవుని కోసం జీవిస్తాననుకోండి. అది మీ ఫేవర్‌ని యాక్టివేట్ చేస్తది మీ జీవితంలో. సో, దానియేలు పైన రాజు ఫేవర్ ఉంది. దానియేలు పైన నపుంసకుల అధికారి యొక్క ఫేవర్ ఉంది. అంతేకాదు దానియేలు 6:4లో ఏమనుంటదంటే హి ఈస్ సో ఫెయిత్‌ఫుల్ అండి. దానియేలు పైన తప్పు వెతకడానికి వచ్చిన వాళ్ళు ఒక్క తప్పు కూడా కనుక్కోలేకపోయారు. ఎంత రిమార్కబుల్ అంటే his enemies investigated. They did a thorough investigation to find if there is anything against Daniel so that they can blame him, they can accuse him. But nothing, they found nothing. ఒక్క దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో దానియేలు ఫెయిల్ అవ్వడం ఆళ్ళకి అర్థమైపోయింది. He will not fail, in anything. They examined Daniel's work, they searched his life, they watched his life secretly. సీక్రెట్‌గా కూడా ఆయన లైఫ్‌ని వాచ్ చేశారు. సీక్రెట్‌గా ఏమైనా తప్పు చేస్తాడేమో అని చూసారు. బట్ దే కుడ్ నాట్ ఫైండ్. డానియేల్ 6:4లో ఉంటది. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు, రాజ్యపాలన విషయంలో గాని, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని తగిన హేతువు కోసం మీ మీద నింద మోపాలని శత్రువు కనిపెడుతూనే ఉంటాడండి. వాడికి అవకాశం ఇవ్వకండి. ఆఫీస్‌లో ఎక్కడైనా తప్పు చేస్తాడేమో, ఎక్కడైనా రాంగ్ సైన్ చేస్తాడేమో. హి విల్ ట్రై టు సెర్చ్. ఒకవేళ మీరు తప్పు చేయకుండా యథార్థంగా నిలబడ్డారనుకోండి, కొన్నిసార్లు ఆ పర్యవసానాన్ని మీరు అనుభవించాలి. ఎందుకంటే మిమ్మల్ని సింహాల బోనులాగా ట్రాన్స్‌ఫర్ పెట్టేయొచ్చు. యూ మైట్ బి ట్రాన్స్‌ఫర్డ్. యథార్థంగా నిలబడినందుకు మీరు అన్యాయంగా మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తదేమో. బట్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. హల్లెలూయా! డిసప్పాయింట్ అవ్వకండి.
దానియేలులాగా ఒకవేళ మీరు రాంగ్ తీర్పులోకి వెళ్ళొచ్చేమో. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఆర్ యూ ఆల్ విత్ మీ? యథార్థంగా నిలబడ్డాను. నేను ఆ సంతకం నేను పెట్టను. నేను దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డని. నేను తల వంచను. ఐ విల్ నాట్ డూ దట్ సైన్. ఐ యామ్ గాడ్ ఫియరింగ్. ఐ వాంట్ బి హానెస్ట్. నేను హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్నాను అని మీరు ఆ ఇంటిగ్రిటీని గనుక మెయింటైన్ చేశారనుకోండి. దే విల్ ఆస్క్ యూ, దే మీ 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 పైన ప్రెషర్ ఒస్తది. మీకు థ్రెటనింగ్స్ ఒస్తాయి. మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేసేస్తాము. మీకిష్టం లేని ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాము అనంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ విత్ గాడ్, గాడ్ ఈస్ విత్ యూ. మీరు దేవుని కోసం నిలబడితే దేవుడు మీకోసం మీ పక్షాన నిలబడతాడండి. హల్లెలూయా! దానియేలు విషయంలో ఏ తప్పు దొరుకుతదా అని వెతికారు. బట్ దే కుడ్ నాట్ ఫైండ్. ఒక్క తప్పు గూడా దొరకలేదు. హేతువేమైనా దొరుకుతదేమోనని వెతికారు. వెతికినప్పుడు దానియేలుకి ఒక్క తప్పు కూడా దొరకలేదు. అప్పుడు దానియేలుని ఏం చేశారు? సింహాల బోనులోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. దే ట్రాన్స్‌ఫర్డ్ హిమ్. దే డిపార్టెడ్ హిమ్ టు ద లయన్స్ డెన్. నువ్వు ఎవరైనా ఇంక దేవుని విషయంలో తప్ప ఎక్కడ ఇతను దేవుని విషయంలో పర్ఫెక్ట్. హి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ గాడ్. సో లెట్ అస్ వి కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ డానియల్ అన్‌లెస్ ఇట్ హాస్ సంథింగ్ టు డూ విత్ హిస్ గాడ్. ఆయన దేవుడు చెయ్యొద్దన్నది దానియేలు చేయడు కాబట్టి, దేవుని విషయాల్లో అతను తప్పు చేస్తాడు కాబట్టి, వాళ్ళ దేవుడు ఏం చేయొద్దంటున్నాడో మనం అది చేయమని చెప్తాం. అక్కడ ఫెయిల్ అవుతాడు. అప్పుడు అతన్ని తీసుకొని మనం ఒక రీజన్ చూపించి అతన్ని మనం ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నారు. బట్ Daniel's faith, when it has to live, he should live. He lived for God. హల్లెలూయా! దేవుని కోసము బ్రతికాడు. హి ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ బై కన్ఫెషన్ అండి. హి డెమాన్‌స్ట్రేటెడ్ హిస్ ఫెయిత్. తన విశ్వాసాన్ని డెమాన్‌స్ట్రేట్ చేశాడు. మీరు ఆ విధంగా మీ దేవుని కోసం నిలబడగలుగుతారా? డెమాన్‌స్ట్రేట్ చేయగలుగుతారా? హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, డు యూ నో వాట్ హ్యాపెండ్ టు డానియల్? హి వాస్ డిపార్టెడ్ టు లయన్స్ డెన్. ట్రాన్స్‌ఫర్ చేశారు లయన్స్ డెన్‌కి. బట్ దేర్ గాడ్ ప్రొటెక్టెడ్ హిమ్. దేవుడు అక్కడ ప్రొటెక్ట్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మిమ్మల్ని నిజమైన సింహాల బోనులోకి పంపించకపోవచ్చు. కానీ, ఆ లయన్స్ డెన్ లాంటి ప్లేస్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ అయ్యారేమో! లేకపోతే కృంగిపోతున్నారేమో! నేనింత యథార్థంగా నిలబడ్డాను కదా! దేవుడెందుకు ఆపలేదు ఈ ట్రాన్స్‌ఫర్‌ని? దేవుడు ఎందుకు ఆపలేదని బాధపడుతున్నారా? దానియేలుని సింహాల బోనులోకి ఎళ్ళకుండా దేవుడు ఆపలేదు. వెళ్ళనిచ్చాడు కానీ, ఆ సింహాల బోనులో ఆయనతో ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ డెమాన్‌స్ట్రేషన్ అండి. హల్లెలూయా! హల్లెలూయా! నేను నా బిడ్డ చాలా విలువైన బిడ్డ అని దేవుడేం చేశాడండి? దానియేలు పక్షాన ఉన్నట్లుగా దేవుడు చూపించాడు. ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సొచ్చినా రిమెంబర్ గాడ్ ఈస్ విత్ యూ. ఆయన తలంపులు మీ పట్ల బహు విస్తారమైన తలంపులు. దే ఆర్ ప్రెషియస్. దే ఆర్ ఇన్‌న్యూమరబుల్. సో, నాగటి పైన చెయ్యి వేసి వెనక్కి వెళ్ళిపోయే వారంగా ఎప్పుడూ ఉండకూడదండి. హల్లెలూయా! వి షుడ్ నాట్ లుక్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్ వెన్ యూ సెడ్ యెస్ టు జీసస్. సమ్‌టైమ్స్ you go through hard situations, you meet hard people, but move forward, move forward, move forward. Hallelujah. Moving forward is the only option for a Christian, for a believer. నాకిట్లా ఉంది నేనుండను, నాకట్లా ఉంది నేనుండను. No, stop saying excuses, my dear brothers and sisters. When you look at what God is doing through your obedience, when you look at how God is changing people, కష్టమైన వాళ్ళని, స్టబర్న్‌గా ఉన్న వాళ్ళని కూడా నీ ఒబీడియన్స్ ద్వారా దేవుడు మారుస్తున్నాడు అని తెలిసినప్పుడు, ఇంకా అంతకంటే శ్రేష్టమైన జీవితం ఏదైనా ఉంటదా అండి? ఈస్ దేర్ ఎనీ బ్లెస్సెడ్ లైఫ్ బియాండ్ థట్? యూ నో గాడ్ ఈస్ బ్లెస్సింగ్ పీపుల్ త్రూ యువర్ ఒబీడియన్స్. దట్స్ అమేజింగ్ అండి. వెన్ యూ సే యెస్ లార్డ్, వెన్ యూ సే యెస్ లార్డ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హార్డ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్, త్రూ యువర్ ఒబీడియన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ కమ్యూనిటీ, టు యువర్ నేషన్. హల్లెలూయా! ఎప్పుడైతే దేవా! నాకు కష్టమైనా సరే నీ చిత్తానికి నేను తల వంచుతాను అని నేను కనుక మీరు అడిగితే డోంట్ చేస్ థింగ్స్, డోంట్ చేస్ ప్రమోషన్స్, డోంట్ చేస్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. చేస్ గాడ్. ఫాలో గాడ్, సీక్ గాడ్, సీక్ గాడ్, సీక్ హిస్ ఫెయిత్‌ఫుల్‌నెస్. ఆయనకు ఫెయిత్‌ఫుల్‌గా ఉండడానికి మనము వెతుకుదాం. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుదాం. అప్పుడు దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. దేవుడు అన్‌యూజువల్ డోర్స్ మనకు ఓపెన్ చేస్తాడు. మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! వి ఆర్ నాట్ సీకింగ్ బ్లెస్సింగ్స్ బట్ వి ఆర్ సీకింగ్ గాడ్. యేసయ్య, నువ్వు నన్ను ప్రేమించావు. నీ కోసం నేను జీవిస్తాను. ప్రార్థన చేసుకుందామండి. షాల్ వి ప్రే? హల్లెలూయా! థాంక్ యూ ఫాదర్ లార్డ్. తండ్రి నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. లార్డ్ నాయన మా జీవితాల ద్వారా తండ్రి నాయన మేము విశ్వాసాన్ని డెమాన్‌స్ట్రేట్ చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. హల్లెలూయా! ప్రభా నాయన నీ తలంపులు మా పట్ల విస్తారములు. అవి లెక్కకు మించినవి ప్రభా. అవి లెక్కించాలనుకుంటే అవి నాయన లెక్కకు మించినవి. అటువంటి తలంపుల్ని బట్టి వందనాలు. థాంక్ యూ లార్డ్ ఫర్ ద థాట్స్ అండ్ ఫర్ ద ప్లాన్స్ దట్ యూ హావ్ ఫర్ us లార్డ్. థాంక్ యూ లార్డ్ ఫర్ ద వండర్‌ఫుల్ ప్లాన్స్ లార్డ్.
వి బ్లెస్ యువర్ నేమ్. హల్లెలూయా! ప్రభా నీ యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి నీకు వందనాలు. నీ తలంపులను బట్టి వందనాలు. తండ్రి నీవెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా! అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఈ రోజున ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. నమ్మదగిన దేవా తండ్రి నాయన పౌలు అన్నాడు, ఐ యామ్ ఒబీడియంట్ టు దట్ హెవెన్లీ కాలింగ్. నేను ఆ పరలోక దర్శనానికి నేను విధేయత చూపానని. లార్డ్ ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ దట్ పీపుల్ విల్ బి ఒబీడియంట్ టు దట్ హెవెన్లీ కాలింగ్. ప్రతి ఒక్కరూ ప్రభా ఈ పరలోకపు పిలుపుకు, పరలోకపు దర్శనానికి నాయన విధేయత చూపించడానికి కృప చూపించమని అడుగుతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా! తండ్రి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని, నాయన మా హృదయాలను నీ ఆత్మతో నింపమని, ప్రభా నాయన దానియేలు వలె, యోసేపు వలె, ఎస్తేరు వలె, నెహెమ్యా వలె ప్రభా నాయన అన్య దేశాలలో నీ నామాన్ని ఘనపరిచినట్లుగా తండ్రి నాయన మేము కూడా ప్రభా నాయన నీ నామాన్ని ఘనపరిచే వారంగా తండ్రి ఉండునట్లుగా కృప చూపించి, దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6:00 జూమ్ మీటింగ్ జరుగుతదండి. ఇండియన్ స్టాండర్డ్ టైమ్. జూమ్‌లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్‌లో ఇంకా మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసి జూమ్‌లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 6:00 ప్రతి ఉదయంన జరిగే ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.